ఈ నెల 10న ఉస్మానియాలో నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అడ్డుకుంటామని జనజాగృతి సమితి హెచ్చరించింది. విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యా వ్యవస్థను కలుషితం చేయవద్దని డిమాండ్ చేసింది. బీజేపీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా దేవాలయం లాంటి విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తోంది. దీనిపై యూనివర్సిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అటు విద్యార్థులు మాత్రం ఏదేమైనా బీఫ్ ఫెస్టివల్ జరిపి తీరుతామంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ లైవ్లో అందిస్తారు. సందీప్, చెప్పండి, ఇందుకు ఈ ఫెస్టివల్ ఎప్పుడు, విద్యార్థులు ఏమంటున్నారు? మొత్తానికైతే ఆపాలి, అడ్డుకుంటామని కూడా అందరూ అంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి విద్యార్థుల రెస్పాన్స్ ఎలా ఉంది? మొత్తంగా డిసెంబర్ 10వ తేదీన బీ ఫెస్టివల్ను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహించి తీరుతామని విద్యార్థి సంఘాలు 25 విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. 25 సంఘాలు మొత్తం కలిసి సంస్కృతి ఐక్య వేదికను ఏర్పాటు చేశాయి. ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం. ఇప్పటి వరకు విద్యార్థులంతా కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మిగతా విద్యార్థి సంఘాలు ఎవరు కూడా అడ్డుకుంటామని చెప్పలేదు. బయట ఉన్నటువంటి కొంతమంది సంఘాలు మాత్రమే అడ్డుకుంటామని చెప్తున్నాయి. మేము ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో ఈ నెల 10న నిర్వహించి తీరుతామని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. ఇటు రాజా సింగ్ ఓయూ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయగా వైస్ ఛాన్సలర్కు ఇది నిర్వహించొద్దని చెప్పారు. విద్యార్థులు మాత్రము రాజా సింగ్ పై ఓయూపీఎస్లో ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్తున్నారు. విద్యార్థి సంఘం నేతలు కొంతమంది మనతో పాటున్నారు. చెప్పండి, మీరు 10వ తేదీన నిర్వహించి తీరుతామని ఖచ్చితంగా చెప్పారు. ఒకవేళ ఎలాంటి అనుకోని ఘటన జరిగితే దీనికి అంటే ఎలా ఉంటుంది? ఏదేమైనప్పటికీ ఇప్పటికే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పి అనుకున్నాము. అదే వాతావరణంలో నడుస్తూ ఉన్నాము. ఇప్పటికే ఒక విద్యార్థి సంఘాల్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ నిర్వహించాము. సాధారణ విద్యార్థులు కూడా చైతన్యం కలిగించడానికి అసలు బీఫ్ ఫెస్టివల్ ఎందుకు దీనికి పండగలాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక 500 మందితో ఒక సెమినార్ ప్రిపేర్ చేసి ఒక సెమినార్ కూడా నిర్వహించాం. ఇదే రోజున 2 గంటలకు కవులతో కళాకారులతో ఒక కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికి మద్దతుగా. అదేవిధంగా 5వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల యొక్క పక్ష నేతలు కావచ్చు, ఆ అధ్యక్షులు కావచ్చు, అందరినీ కూడా పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. చివరిగా 10వ తారీఖున రోజున ఏదైతే నేషనల్ మానవ హక్కుల దినోత్సవం ఉందో ఆ రోజున బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పి తీర్చుకుంటున్నాం. మీరు స్పీకర్ కు కూడా చెప్పడం జరిగింది, ఇటు ఓయూపీఎస్ లకు ఫిర్యాదు చేశారు. అంటే శాంతి భద్రత సాల్వ్ చేస్తారు. రైట్ సందీప్, ఒక నిమిషం. మీరు బీజేపీ నేత రాజాసింగ్ గారు మనతో పాటు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. రాజాసింగ్ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది కదా, మరి దీనిపై మీ అభ్యంతరం ఏంటి? మీరు అంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బీఫ్ ఫెస్టివల్ జరుగుతున్నాయండి, కానీ ఇంతకు ముందు ఏదో లోపల చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే హిందూ మనోభావాలకి దెబ్బతీయనికి అట్లాంటి ప్రచారం చేసి వీళ్ళు బీఫ్ ఫెస్టివల్ మేము చేస్తున్నాం, బీఫ్ ఫెస్టివల్ చేస్తున్నాం అని ఏదో ప్రచారం చేసి వీళ్ళు చేస్తున్నారు కదా, అది చాలా తప్పు. నేను వాళ్ళకి మరీ కోరుతున్నాను, మీరు గోమాతకి పూజ చేయండి. ఏదైనా ఉంటే మీరు ఇట్లాంటి ఫెస్టివల్ కి పడకూడదు. ఎట్లయినా బీఫ్ ఫెస్టివల్ ఏదో మీరు చేయడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు, దానికి ఆపేసేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరీ. అంటే మీరు మొత్తానికి అంటే ఆపేయమంటున్నారా? మరి ఇట్లా ఇంత బహిరంగంగా కాకుండా మరి ఏమైనా ప్రశాంతంగా ఇంత ముందు లోపల అంటున్నారు కదా, అట్లా చేసుకుంటున్నారా? లేదు పూర్తి వద్దంటున్నారా? లేదండి, ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో వీళ్ళు చేయనికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కదా, అట్లాంటి ఒక విద్యా మందిరం లోపట అట్లాంటి ఫెస్టివల్ చేయకూడదు. నేను రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి, ఒకవేళ మీరు అట్లనే చేస్తాం, మేము ఎవరు ఏం చేసుకోవడం, మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మళ్ళా మా సత్తా ఏంది, మా బలం ఏంది, మళ్ళీ మేము చూపెడతాం వాళ్ళకి. రైట్. అంటే రాజసింగ్ గారు, మీరు మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఈ బీఫ్ గురించి, దీని గురించిన వాదనలు, ఎవరికి వాళ్ళు ఒక ప్రకటనలు చేయడం, దానికి మళ్ళీ రియాక్షన్స్ ఇంకోటి రావడం, ఇదే రచ్చ జరుగుతోంది దేశంలో. మరి ఎవరికి వాళ్ళు ఇట్లాంటి ప్రకటనలు చేసే బదులు ఒక క్లియర్ ఇండికేషన్ ఉండేలా, కొంచెం శాంతి నెలకొల్పేలా ఒక ఉమ్మడి ఆలోచనకు వస్తే బాగుంటుంది కదా. శాంతి భంగంని ఎవరు చేస్తున్నారండి? ఇట్లాంటి వ్యక్తులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అసదుద్దీన్ వేసి వాళ్ళకి వీళ్ళు పిలుస్తున్నారు. క్లియర్ గా కనపడుతుంది ఈ ఒక్క రాజకీయ కుట్ర నడుస్తుంది అక్కడ. ఒక రాజకీయంలో ఏదో పార్టీకి లాభం జరగాలి అట్లాంటి ఒక ఆలోచన పెట్టి అట్లాంటి వీళ్ళు ఫెస్టివల్ పెడుతున్నారు వాళ్ళ. రైట్.
సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతాం, ఎవరు అడ్డుకున్నా సరే మేము చేసేది చేస్తామని అంటే మీరేమంటారు? కొద్దిగా వాళ్ళు చూసుకుంటే మంచిగా ఉంటది. ఎందుకంటే వేరేళ్ళు రాజకీయంలో వస్తారు, వాళ్ళు సొంతం స్వార్థం గురించి వస్తారో దేని గురించి వస్తారో కానీ తెలియదు. కానీ నేను ఈ రాజకీయంలో వచ్చినా హిందూ ధర్మానికి సేవ చేయడానికి, హిందూ ధర్మానికి రక్షించడానికి, గోమాతకి రక్షించడానికి నేను ఈ రాజకీయంలో వచ్చిన. ఎవరైనా గోమాత మాంసం మేము తింటామంటే వాళ్ళకి మేము సభకి ఎట్లయినా మేము చేపిస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ రాజ్ సింగ్ గారు. ఇటుక కంచె ఐలయ్య ప్రొఫెసర్ గారు మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఐలయ్య గారు నమస్తే అండి. ఇది ఇప్పుడు ఈ భారతదేశంలో ప్రజల బ్రెయిన్ గ్రోత్ ఆపే కాన్స్పిరసీ ఒకటి జరుగుతున్నది. 5,000 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య లేకుండా ఆపారు, వాళ్ళు అన్ని తిన్నారు అప్పుడు. ఇప్పుడు చదువు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ప్రోటీన్ ఫుడ్ రెండు వస్తే ఈ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఈజీగా ఓడించగలుగుతారని ఇది ఒక కుట్ర. దీంతో వీళ్ళు అమెరికా, యూరోప్, చైనాతో కూడా వీళ్ళు పొత్తు పెట్టుకున్నట్టు కనపడుతుంది నాకు. ఎందుకంటే అక్కడ బాగా తిని వాళ్ళు బాగా బ్రెయిన్ పెంచుకుంటున్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా బ్రెయిన్ పెరిగి తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వస్తే ఈ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ను వచ్చే 30-40 years లో కంప్లీట్ గా అన్ని రంగాలలో ఓడించగలరు, ప్రపంచాన్ని జయించగలిగే సైన్స్ ను అడ్వాన్స్ చేయగలరు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా మొత్తం అన్ని రకాల ఫుడ్ తినకుండా అడ్వాన్స్ కాలే. సైంటిస్టులు ఎవరు కూడా అన్ని రకాల ఫుడ్ తినకుండా అడ్వాన్స్ కాలే. నువ్వు సోక్రటీస్ నుంచి మొదలుకొని ఐన్స్టీన్ వరకు. ఐలయ్య గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే ఎవరికి వాళ్ళు అభ్యంతరాలు, ప్రకటనలు చేసుకుంటూ ఒక చర్చని కాస్త రచ్చగా చేస్తున్నారు. మార్పు రావాలంటున్నారు, మారాలంటున్నారు, అసహనం తగ్గాలంటున్నారు. మళ్ళీ ఇటువంటి వివాదాస్పదమైనవి చేస్తూనే ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ పోతే మరి అసహనం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ ఫెస్టివల్ చేసుకోవచ్చు, మీటేరియన్ వాళ్ళు మీటేరియన్ ఫెస్టివల్ చేసుకోవచ్చు, బీఫేరియన్ వాళ్ళు బీఫేరియన్. ఇది డెమోక్రటిక్ రైట్. రెండోది అసలు బ్రెయిన్ పెరగకుండా ఆపాలనేది 70% ప్రోటీన్ ఆ ఫుడ్ లో ఉంది. బీరకాయలు, బెండకాయలు ఊళ్ళల్లో దొరకాయి, అవి తిని ఎట్లా బతుకుతారు? తర్వాత పశువులు గ్రామాలలో పెంచలేరు కనుక ఇది కుదరది. ప్రజలు స్వేచ్ఛగా ఎవరిది వాళ్ళు పెంచుకోవాలి, తినొద్దు అనుకున్న వాళ్ళు తినకుండా ఉండాలి. కానీ తినటోళ్ళని ఆపుతాము, వాళ్ళని కొడతాము, వాళ్ళని అటాక్ చేస్తాము. ఇప్పుడు బర్రెని ఎందుకు మరి బర్రె మాంసం విపరీతంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బర్రెని ఎందుకు చంపుతున్నారు? మహారాష్ట్ర, గుజరాత్ అంతటా బర్రె భారతదేశ పవిత్ర జంతువు, బర్రె భారతదేశంలో పుట్టింది, నల్ల జంతువు కనుక దాన్ని చంపాలంటున్నారు, దాని పాలు తాగుతున్నారు. ఇది అన్యాయం కాదు. అంటే ఎవరిది వాళ్ళు చేసుకోండి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ ఐలయ్య గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇక మళ్ళీ ఓయూకి వెళ్దాం. అక్కడ సందీప్ ఉన్నారు లైవ్లో. సందీప్